అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు కోయిదర శ్రీనివాసరాజు గారు ఉన్నారు. అరుణాచల గిరి ప్రదర్శన గురించి అందరికీ తెలుసు కదా, ఎంతో విశిష్టమైంది. 14 కిలోమీటర్లు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు, ఎంతో పుణ్యం లభిస్తూ ఉంటుంది. మరి దానికి సంబంధించిన వింతలు విశేషాలు, అసలు ఇది ఎలా చేయాలి ఏంటనేది కొన్ని ప్రశ్నలకి సందేహాలు ఉన్నాయి. సో దాన్ని గురుగారితో మనం ఇవాళ అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఓం నమ శివాయ. చెప్పు నాయనా. గురుగారు, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. చాలామంది అక్కడికి వెళ్ళి 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో అది చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అనే భావంతో వెళ్తూ ఉంటారు. మరి చాలామందికి అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో తెలియదు. అండ్ ఏ రోజు చేయాలి, ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు మనతో పాటు అసలు ఏం తీసుకెళ్ళాలి. కొంతమంది ఇది ఖచ్చితంగా పౌర్ణమి రోజే చేయాలి అంటూ ఉంటారు. మరి ఎందుకు పౌర్ణమి రోజు ఎందుకు చేయాలి, కొన్ని విశేషాలు మాతో పంచుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జయ అంబవారు అనుకో. అయితే నాయనా, గిరి ప్రదర్శన అనేది పౌర్ణమి రోజే ఎందుకు చేయాలా అనేది చాలామందికి, ప్రజలకి చాలామంది విధానాలుగా చాలా డౌట్లు ఉన్నాయి. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి, మరి స్వామి, మరి ఆ గిరి ప్రదర్శన అనేది మేము వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోవాలి, మరి ఎలాగా వెళ్ళి ఎలాగ దర్శనం చేయాలి, మరి అక్కడ ఉండాల్సిన 8 లింగాలు ఉన్నాయి కదా, మరి అక్కడ ఉండాల్సిన లింగాలలో వాయులింగం, సూర్యలింగం, అలాంటి లింగాలు 8 లింగాలు ఉన్నాయి. ఆ 8 లింగాలకి ఎలా నమస్కారం పెట్టుకోవాలి, ఎలా దర్శనం చేయాలి, ఎలాగ పోవాలనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మీరు గిరి ప్రదర్శన చేయాలని అనుకుంటే, అరుణాచలం మీరు వెళ్ళాలనుకుంటే, మీరు అకస్మాత్తుగా కొంతమందికి వెళ్తుంటారు అనుకోకుండా, దేవుడు అనుగ్రహంతో అది. ఎందుకంటే నేను వెళ్ళను అంటుంటారు చాలామంది. చూడండి, అంత దూరం పోతాం స్వామి మేము అన్నట్టుగా అనుకుంటారు. కానీ వాళ్ళకి అనుకోకుండా ప్రయాణం వస్తుంది. అంటే అది ఊహించరు. ఈరోజే వెళ్తారని కూడా ఊహించరు. అలాగా ఈరోజు కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. అలాంటిది ఆ శివయ్య పిలుస్తాడు. ఆయన ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, ఏది ఆగదు, ఇక ఆగదు. ఇక ఆటోమేటిక్గా మన బస్సులోనో కారులోనో ఏదో ఒక దాంట్లో ఇక వెళ్ళిపోతూనే ఉంటాం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్గా అక్కడ ఫస్ట్ సింహద్వారణం అనేది ఉంటుంది. ఆ సింహద్వారణానికి ముఖ్యంగా అక్కడ శివం అనేది ఒక మండపం ఉంటుంది. ఆ మండపంకి ఎదురుగా మనకి జ్యోతులు వెలిగించాలి. ఏ జ్యోతి అయినా అంటే మనకి జ్యోతులు అంటే మామూలుగా 365 ఒత్తులు ఉంటాయి. అదైనా ఒకటే, లేకపోతే మామూలుగా జ్యోతి వెలిగించినా ఒకటే, లేకపోతే ఆర్త కర్పూరం బెల్లం ఉంటుంది కదా, దాంతో మనం వెలిగించినా ఒకటే. దేంతో వెలిగించినా కూడా జ్యోతి వెలిగించాలి. అక్కడ మనం జ్యోతి వెలిగించేసి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని ఎడమ చేయి పక్కన గుడి నుంచి ఎడమ చేయి పక్కన నడక ప్రయాణం అనేది చేయాలి. అది ఈరోజు ఆ రోజు ఏ రోజు అనేది ఉండదు. భగవంతుడు అనేది నువ్వు పలానా రోజే రా, పలానా రోజే రమ్మని దేవుడు చెప్పడు. కాబట్టి ఆ భగవంతుడు మనకిచ్చిన ఒక టైం, అది మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు, శనివారం కావచ్చు, ఏ రోజైనా కానీ మనం గిరి ప్రదర్శన చేయాలి అన్న ఒక ఆలోచనలో మనం వెళ్ళినప్పుడు, ఆ సంకల్పం మనలో ఉన్నప్పుడు ఈ రోజు ఆ రోజు అనేది ఉండదు. కాబట్టి ఏ రోజైనా ఆయనకు ఒకటే. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయనకి గిరి ప్రదర్శన కావాలి, ఆ స్వామి దర్శనం కావాలి. కానీ ప్రత్యేకంగా పౌర్ణమి రోజు చేస్తే ఇంకా స్పెషల్. పౌర్ణమి రోజున చేస్తే మంచి పవర్ అనేది ఉంటుంది. కానీ దానికి కొన్ని నియమాలు నిష్టలు చాలా ఉంటాయి. ఆ నియమాలు నిష్టలు అంటే ఇప్పుడు నేను చెప్పేది అకస్మాత్తుగా అనుకోకుండా వెళ్ళిన వాళ్ళ గురించి చెబుతున్నాను. అంటే కొంతమంది వాళ్ళు ప్లాన్ అనుకోరు కదా, ప్లాన్ ఫలానా పౌర్ణమి రోజే వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వాళ్ళు ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారంగా వెళ్తుంటారు. కాబట్టి వీళ్ళు అనుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ సూర్యలింగం, చంద్రలింగం, వాయులింగం, అలాగా ఈ స్వామి దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ స్వామి దర్శనము వెళ్ళేటప్పుడు కాళ్ళకి చాలామంది సాక్సులు వేసుకుంటారు చాలామంది.
కాబట్టి మరి ఆ విధంగా వేసుకుంటే మంచిదా అండి, లేకపోతే అది వేసుకోకుండా ఉంటే ఏమన్నా దేవుడు మాకు ఏమైనా కరుణికోకుండా ఉంటారా, సాక్షులు వేసుకోకుండా ఉంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి స్వామి మనకి ఏం చెప్పాడంటే చెప్పులు అనేది మనకు ఉండకూడదు, సాక్షులు కూడా అసలు ఉండకూడదు. కాబట్టి చాలామంది కొంత ప్రాబ్లమ్స్ ఉండవాళ్ళు ఉంటారు. ఎందుకంటే షుగర్ ప్రాబ్లం ఉండవలసిన వాళ్ళకి చిన్న చిన్న గాయాలు తగిలి అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే అది చాలా వరకు ఇబ్బంది అయిపోయి కాళ్ళు కొట్టేయాల్సి వస్తుంది. అది అందువల్ల ఇక ఆ స్వామిని నమస్కారం చేసి, ఎందువల్ల అంటే మనం తప్పు చేయటం లేదు కదా, సాక్షులే కదా, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే సాక్షులు అనేది వేసుకోవచ్చు. కాబట్టి నేను కారులో వెళ్తాను అని అనుకుంటే అది కరెక్ట్ కాదు, అది తప్పు. నేను కారులో తిరిగి వచ్చేస్తాను, ఆటోలో తిరిగి వస్తాను అంటే అది నువ్వు చేసిన ప్రదర్శనకి, నువ్వు చేసిన గిరి ప్రదర్శనకి ప్రయోజనమే ఉండదు. గురుగారు అలాగ నడుస్తూ వెళ్తూ ఉంటాం కదా, మనం ఎలాంటి జపాలు లేదా ఎలాంటి నామాలు చదువుకోవాలి మరి తిరిగేటప్పుడు? మనం అక్కడికి పోయిన తర్వాత మన మనసులో ఆ శివయ్యని తెలుసుకోవటం. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ అనుకుంటూ ఆయన్ని మనసులోనే అనుకుంటూ, బయట అనాల్సిన పనేం లేదు, మనసులోనే అనుకుంటూ వెళ్ళాలి. మనసులో ఇప్పుడు మనం ఒక గుడికి వెళ్తున్నాం, వెంకటరమణ గుడికి వెళ్తున్నాం, మనం ఏమంటున్నాం, గోయిందా గోయిందా అనుకుంటూ వెళ్తున్నాం. దేనివల్ల? ఆయనకి మన వాకు ఆయనకి వినిపించాలి, మన మాట వినాలి. ఇప్పుడు అయ్యప్ప గుడికి వెళ్తున్నాం, స్వామియే శరణం అయ్యప్ప ఎందుకు అంటున్నాం? అది ఆ స్వామికి భక్తుడికి ఉన్న ఒక అనుగ్రహం అంటారు దాన్ని. ఆ అనుగ్రహం కలగాలంటే మన నోటుకుంటా మనం ఏదేదో అక్కడ పోయేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అది పోయింది ఇది వచ్చింది అనేటి కొన్ని విధానాలు చెప్పుకుంటూ పోతుంటారు చాలామంది. కొన్ని బాధలు చెప్పుకుంటూ పోతుంటారు. కొంతమంది వాళ్ళు ఇది చేశారు అది ఇది పోయింది అనేట్టుగా అలాగా చేసుకుంటూ పోతుంటారు. కొంతమంది గేమ్ ఆడుకుంటూ పోతుంటారు పిల్లలు తెలియక, ఫలితం దక్కదు. అలా చేస్తే దానికి అనుకూలం అనేది ఉండదు. కాబట్టి మనం ఒక ప్రయత్నం మనం చేసామరా అంటే ఆ ప్రయత్నానికి అనేది ఒక మార్గం, పరమార్గం అనేది కావాలి మనకి. ఆ పరమార్గం అనేది మనకి రావాలి అంటే మనం ఆ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ మనసులో అనుకుంటూ, బయట అనకపోయినా కూడా బయట అనొచ్చు, మనసులో అనుకోవచ్చు, దానికేం ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి అలా అనుకుంటూ ఈ 8 లింగాలని దర్శించుకోవాలి. ఈ 8 లింగాలని దర్శించుకొని మనం ఫస్ట్ సింహద్వారణం ఉంది కదా, ఆ సింహద్వారణం దగ్గర మనం వెలిగించాం కదా, అక్కడ వెలిగించిన గాడికి మళ్ళా కరెక్ట్గా 14 కిలోమీటర్లు కరెక్ట్గా వచ్చేస్తుంది. సర్కిల్ తిరగాలి ఖచ్చితంగా. రోడ్డు అలా మొదలు పెట్టాము, ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే రావాలి. అక్కడికే వచ్చేసి మనస్ఫూర్తిగా ఆయన నమస్కారం చేసేసి, ఆయనకి పాదాలు నమస్కారం చేసేసి, ఆయనకి కొంతమంది పూర్వులు నమస్కారాలు పెడుతుంటారు, అంటే కింద పండుకొని ఆయన మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతుంటారు. అలా కూడా పెట్టవచ్చు, దానివల్ల తప్పేమి లేదు. మనం భగవంతుడిని ఏ రూపం ఏ విధంగా ఆయన తెలిస్తే మనం ఏ విధంగా తెలిసినా కూడా మన మీద ఆయనకి కరుణా కటాక్షం అనేది ఉంటుంది, ప్రేమ అనేది ఉంటుంది. కాబట్టి మన మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది పోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత లోనకి ఎంట్రీ ఉంటుంది. ఆ లోన ఎంట్రీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్వామి దర్శనం, శివ దర్శనం తర్వాత అమ్మవారు దర్శనం. ఆ 2 దర్శనాలు చేసేసిన తర్వాత ఆ దర్శనం చేసేటప్పుడే నందివాహనం అనేది ఉంటుంది. ఆ నందివాహన దర్శనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఆ భగవంతుని తెలుసుకున్నట్టుగైతే ఏ రూపంలో మనకి భగవంతుడు ఏ రూపంలో వచ్చి మనకి సాయం చేస్తాడో చెప్పలేము. ఆ అరుణాచల శివ తప్పకుండా అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఆరోగ్యాలు బాగుండి, చదువు లేని వాళ్ళకి విద్య లేని వారికి విద్య వచ్చేసి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగి, తర్వాత ప్రమోషన్ లేని వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేసి, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఆ భగవంతుడు ప్రేమ కటాక్షం అనేది కలిగి, వాళ్ళకి ఆ అనుగ్రహం అనేది ప్రాప్తి కలిగి, చాలామంది ప్రేమ విశేషాల్లో కూడా చాలా విఫలమైపోయి చాలా బాధపడే వాళ్ళు కూడా ఆ ప్రేమ విశేషాల్లో కూడా వాళ్ళకు కూడా ఆ ప్రేమ దక్కి మనశ్శాంతి అనేది ఉండి, ఇంట్లో కూడా మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా అన్ని విధానాలుగా కరెక్ట్గా విజయవంతం అవుతాయి. ఒంటిలో ఆరోగ్యం కూడా
ఆరోగ్యం కూడా, ఒంటిలో ఉండాల్సిన ఆరోగ్యం కూడా, ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా, ఒంట్లో ఉండాల్సిన చిన్న చిన్న నెగిటివ్ ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్గా మనకి ఈ 14 కిలోమీటర్లు ఎప్పుడు నడుస్తామో ఆ 8 శివలింగాలని దర్శనం ఎప్పుడు చేసి ఆ మనస్ఫూర్తిగా మనం ఎప్పుడు దండం పెట్టుకుంటామో మనకి ఆ భగవంతుడు అనేది శాశ్వతగా మన మీదకి వచ్చేసి మన ఒంట్లో ఉండాల్సిన చెడుని పోగొట్టేసి మనకి మనశ్శాంతి కలిగిస్తాడు. ఆయన్ని తప్పకుండా మీరు పూజించండి. ఈ గిరి ప్రదర్శన మీరు తప్పకుండా చేయండి. మీ ఆరోగ్యంగా ఉంటారు. మీకు విద్య, ఆరోగ్యం, సంతానం, చేయాల్సిన పనులు, ప్రమోషన్లు, మీరు చేసే సినీ ఫీల్డ్ కానీ, రాజకీయ ఫలితాలు కానీ అన్ని విధానాలుగా మీకు శుభమస్తు అవుతాయి. గురుగారు, మీరు కూడా రీసెంట్గా గిరి ప్రదర్శనకి యాత్ర చేసి వచ్చారు, దర్శనం చేసుకున్నారు. చాలామంది గురువులు వెళ్ళొచ్చాక మాకు ఇలా జరిగిందండి, మంచి అద్భుతమైన సంఘటనలు చెప్తూ ఉంటారు. మరి మీకు కూడా గిరి ప్రదర్శన సమయంలో ఏదైనా అద్భుత సంఘటన ఏదైనా జరిగిందా? జరిగితే కనుక మాతో కూడా మీరు పంచుకోవచ్చు. అయితే మా శిష్యులు వచ్చారు. మా శిష్యులు చాలా రోజుల నుంచి ఒకరికి ఉద్యోగం అనేది దాని గురించి చాలా పరీక్షలు కొన్ని రాశారు. కొన్ని పరీక్షలు రాసేసి, అంటే విదేశాల్లోకి, అంటే ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, విదేశాల్లో రాసి వాళ్ళు వచ్చారు. స్వామి మాకు ఏమి కావట్లేదు స్వామి అంటే, మీరు ఒకసారి గిరి ప్రదర్శన చేయండి అని చెప్పాను. అలాగే వాళ్ళు కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ గిరి ప్రదర్శన చేశారు. చేసి ఒక లింగం, ఫస్ట్ వాయువులింగం, సూర్యలింగం దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఫోన్ వచ్చింది వాళ్ళకి. ఆటోమేటిక్గా ఫోన్ ఇచ్చేసి మీరు సెలెక్ట్ అయ్యారు, తప్పకుండా మీరు రావచ్చు అని సింగపూర్కి వాళ్ళని, మా శిశువు గారిని సెలెక్షన్ అయింది. కాబట్టి అలాంటి అద్భుతం అయిన తర్వాత ఆ గురువు, ఆ బాబు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసి, గురువు గారు మీరు చెప్పింది మాకు బాగా జరిగింది, మీరు ఎలా చెప్పారో మీరు ఒక్కసారి ఆ గిరి ప్రదర్శన చేసి రమ్మని చెప్పారు, ఆ విధంగా వెళ్ళాను. 3వ లింగం కల్లా మా సక్సెస్ అయిపోయింది స్వామి, మాకు ఉద్యోగం వచ్చిందని మాకు మంచిగా సత్మానం చేసి మంచిగా సంతోషంగా వెళ్ళారు. ఇప్పుడు ఆ విధంగా అలాంటిది అద్భుతమైన విధం అనేది ఒకటి జరిగింది. అలాగే చాలామంది భక్తులకి మాకు చాలా విధానాలు జరుగుతూనే ఉన్నాయి. మాకు చాలామంది ఫోన్లు చేసి చెప్తూనే ఉన్నారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. దేనికైనా మనం నమ్మకంతో ఏదైనా చేస్తేనే భగవంతుడు. నమ్మకం లేని ఏది కాదు. యత్నం ప్రయత్నం అన్నాడు. మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. మానవ ప్రయత్నం మనం చేయకోకుండా మనకేం కాదులేని 4 గోడల మధ్యలో కూర్చుంటే ఏది కాదు. మన ప్రయత్నం, మన విధానం అనేది మనం చేస్తేనే ఆ భగవంతుడు అనేది మనకి ఏ రూపంలో ఒక రూపంలో తప్పకుండా మనకి అనుగ్రహం ఇస్తాడు, జయప్రదాన్ని ఇస్తాడు. ఆ భగవంతుడు దయ వల్ల విజయం అనేది తప్పకుండా వనకూరుస్తాడు. ఆ విధంగా జరుగుతుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు. అలాగే మీ శిష్యులు జరిగిన ఒక మంచి సంఘటన కూడా మాకు వివరించారు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఓం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.